ఈరోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ గారు ఉన్నారు. సార్ నమస్కారం స్వామి. నమస్తే మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు, ఎలా ఉన్నారు? మీరు ఈ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు నేను వస్తే అది నవంబర్ 19 అండి. ఈరోజు డేట్, ఇవాళ డేటు ఏప్రిల్ 19. అది చాలా మందికి తెలవాలి, ఎందుకంటే ఆ వీడియోలో కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఏంటంటే దేంట్లో అయినా కాంపిటీషన్ కదా. ఇప్పుడు నేను బాగా చెప్పి సక్సెస్ అయినా అనుకో, అది మొన్ననే వీళ్ళంతా సర్వే అయిపోయిన తర్వాత రిలీజ్ చేశారు అని అంటారు అనమాట. అవును, కానీ ఇప్పుడు ఏప్రిల్ 19 కదా, ఏప్రిల్ 19 2024. అప్పుడేమో నవంబర్ 19 2023. ఇవన్నీ గుర్తుండాలి జనాలకి. ఎందుకంటే నేను చెప్పబోయేది ఏంటంటే ఇది చాలా సింపుల్ టెక్నిక్స్. 1 నుంచి 9 నంబర్లే ఉంటాయి, అంత నంబర్ గేమ్. చిన్న పిల్లలు కూడా చెప్పచ్చు, ఒక 10 సార్లు నా వీడియోలు చూస్తుంటే. దీంట్లో ఆశ్చర్యం ఏం లేదు, ఇది నిజంగా బ్రహ్మ విద్యనే, రహస్య విద్యనే. కానీ ఒక్కొక్కసారి నేను చెప్పింది కూడా ఒక్కొక్కసారి మిస్టేక్ కావచ్చు. ఎందుకంటే నా జాతకం బాగుండాలి కదా, అప్పుడు నా ఆరోగ్యం బాగుండాలి కదా, నా వాక్కు యొక్క శక్తి బాగుండాలి కదా. సో అందుకోసమే కరెక్ట్గా మనము తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు నవంబర్ 19వ తారీఖు రోజు బీఆర్ఎస్కి 35 నుంచి 40 సీట్లే వస్తాయని చెప్పా. 39 వచ్చినాయండి. అసలు ఎవరు కూడా హాస్టల్లో కానీ న్యూమరాల్లో కానీ ఇంత కరెక్ట్గా ఇంతే వస్తాయి అని చెప్పడం చాలా సాధ్యం కాదు. అవునండి, 39 వచ్చాయి. కాంగ్రెస్ కూడా మీరు 65 నుంచి 75 అన్నాను. అవును, 63 వచ్చాయి, అంటే 64 అలా దగ్గర. అంటే ఇదంతా యాక్యురేట్ గా చెప్పడం చాలా కష్టం. అవును, అది నేను కూడా పెద్దగా ఏమైనా క్యాలిక్యులేషన్ చేసుకుని ఏం లేదు, ఇలా చిటికలో చెప్పేశాం. ఎందుకంటే వీటిపైన ఒక 10 సంవత్సరాల నుంచి పట్టు, ఇంకోటి సాధన. ఒక్కొక్కసారి నేను చెప్పింది రాంగ్ కూడా కావచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం మనం సరి చేసుకుంటాం. ఇప్పుడు ఒక విద్యార్థి లెక్కలు తప్పు చేశాడు, ఒరే తప్పైందిరా బాబు అంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు, నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుతాడు. వెంటనే ఒక డాక్టర్ వెంటనే పర్ఫెక్ట్ డాక్టర్ కాడు, ఎన్నో ఇబ్బందులు జరిగి మంచి పర్ఫెక్ట్ డాక్టర్ అవుతా. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి, మంచిదే. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి. ఏమని చెప్పాను? ఏమండి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు, ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత అది కూడా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు బేస్ చేసుకొని చెప్పాను నేను. ఏమని చెప్పాను తెలుసా? చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు లోపు ఎలక్షన్ జరిగితే చాలా కష్టం అండి అన్నాను. ఆ తర్వాత అయితే ఇంకో రకంగా ఉంటుందని చెప్పాను. మరి ఇప్పుడు ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు తర్వాతే జరుగుతున్నాయి. నా జ్ఞాపకం ఏంటంటే ఆయన పుట్టినరోజు తర్వాత ఎలక్షన్ జరిగితే ఆయనే గెలుస్తారని చెప్పారు. అవును, ముందైతే మాత్రం ఓడిపోతారని చెప్పారు. మరి ఇప్పుడు ఈ రోజు కరెక్ట్ డేట్ వచ్చింది, 13వ తారీఖు మే 2024 మనకి ఎలక్షన్ అండి. అనౌన్స్మెంట్ ఏమో జూన్ 4వ తారీఖు వచ్చిందండి 2024. కానీ ఎప్పుడైనా నీ మాట నెగ్గదు, నా మాట నెగ్గదు. నంబర్లు చాలా పవర్ఫుల్ అండి. మనం 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతాం, కానీ నంబర్స్ 4000 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాయి. ఒక ఓటు తక్కువ అయినా, ఒక సీటు తక్కువ అయినా ఏమవుతుంది, ఆ పార్టీ కుప్పకూలిపోద్ది. అంతేందుకు మనం చేసిన ఆ యొక్క వీడియో 2 లక్షల మంది షేర్ చేశారు. మరి చూడండి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి జస్ట్ మిస్టేక్ ఏంటి తెలుసా అండి? నవంబర్ 8వ తారీఖు తర్వాత ఎలక్షన్లు జరిగితేనేమో రేవంత్ రెడ్డి గెలుస్తాడని నాకు తెలుసు. అందులో నవంబర్ 30 తారీఖు జరిగినాయి. అదే నవంబర్ లోపు జరుగుంటే కేసీఆర్ గెలిచేది, ఎందుకంటే నంబర్ మారింది కదా. సో ఇక్కడ కూడా ఇప్పుడు నంబర్ మారింది. తర్వాత ఎలక్షన్ డేట్ చాలా ఇంపార్టెంట్. అది ఎవరెవరికి లక్కీ ఇస్తుంది, అన్లక్కీ ఇస్తుంది. తర్వాత నామినేషన్ డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకేంటంటే కూటమి ఉందండి, అదొక ఎలియన్స్ ఉంది. అంటే అంతకుముందు బీజేపీ వస్తుందా రాదా అని ఒక సందిగ్ధం ఉండే. అవును, ఇప్పుడు కలిసిపోయారు. టీడీపీ చరిత్రలో ఎప్పుడైనా సరే కలిస్తే విజయాలు. టీడీపీ కలిసి ఉంటే కలదు సుఖం. ఓకే, ఒంటరిగా పోయారు అనుకో డాబా. అది ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు విడిపోతే పోతుంది. ఎప్పుడైనా కలవడం యోగం, విడిపోతే వియోగం. అర్థం చిన్నపిల్లలు కూడా అర్థమైపోయింది కదా. ఇప్పుడు కలిశారు కలర్ఫుల్ గా. అయితే విషయం ఏంటంటే ఈ ఎలక్షన్ డేట్ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏంటో చూసి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే నేను ఉన్నట్టుగా చెప్తా. నేను ఏ పార్టీలో ఉన్నా సంఖ్యాశాస్త్రవేత్తను కాబట్టి, న్యూమరలిస్ట్ని కాబట్టి, 13వ తారీఖు మే నెల 2024లో మనకి ఎలక్షన్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అవునండి కదా అండి.
అది ఇప్పుడు ఎలా ఉందంటే కురుక్షేత్ర సంగ్రామం లాగా కనిపిస్తుంది యుద్ధం. నిజంగా నేను ఆ రోజే చెప్పాను. నేను షర్మిలమ్మది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ బాబు గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పానా, కురుక్షేత్ర సంగ్రామంలా కనిపిస్తుందండి అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు మహాభారతంలో స్వంత అన్నదమ్ములే కొట్టుకున్నారు కదా. అవునండి. అసలు ఇప్పుడు రాజకీయ చరిత్రలో ప్రపంచంలోనే స్వంత చెల్లనే విమర్శించే స్థాయికి దిగజారిపోయిందంటే రాజకీయాలు ఎలా ఉన్నాయో చూసుకున్నా. అంటే రాజకీయాలకి ఎవరు అతీతం కాదని నిరూపించబడ్డది అక్కడ. సీటే ముఖ్యం. అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు. రాజకీయం ఉందే, మానవ సంబంధాలు లేవు. మేము గెలవాలి. అన్న అయితేంది, తమ్ముడు అయితేంది. చూసారా? అందులో 13వ తారీఖు వచ్చింది కాబట్టి ఇది రాహుకు సంబంధించింది. చాలా 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 మీ క్యాలిక్యులేషన్స్ ఎవరైతే అనుకుంటున్నారో గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోతాడు. ఓకే. వై? రాహు అది తలకాయ మేధస్సు. ఎందుకంటే మనకి మొండే ఉండదు. డ్రాగన్ హెడ్ ఓన్లీ. తర్వాత ఓడిపోతాడు అన్నవాడు గెలుస్తాడు. చూసాడా? మెరాకిల్. తర్వాత ఇంకోటి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 10 కూడా వచ్చింది. 17 వచ్చింది ఎలక్షన్ డేట్. అంటే మళ్ళీ శని సాటర్న్. నీతి నిజాయితీగా ఎవరికైతే ఉన్నారో వీడు హానెస్ట్ రా, వీని వల్ల మనకు లాభం జరుగుతుంది, ఖచ్చితంగా వీనికి వేద్దాం ఈసారి. అయితే రెండిటి మీద నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు. రెండు సిద్ధాంతాల మీద నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో ఒక థాట్ ఏమొచ్చిందంటే సంక్షేమం 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 అని ఒక టాపిక్ మీద వెళ్ళిపోయింది. అయితే సంక్షేమం వల్లే మంచిదే జరుగుతుంది పేదవాళ్ళకి. కానీ అభివృద్ధి జీరో అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా లేదా కాదు. ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే సంక్షేమం అనేది మంచిదే, నువ్వు అన్ని ఫ్రీగా ఇస్తున్నావు, చాలా మంచిదే. కానీ అన్ని ఫ్రీ ఇచ్చినప్పుడు మనిషి పని చేయడు కదా. పని చేయకపోతే క్రియేటివిటీ చచ్చిపోతుంది కదా. క్రియేటివిటీ చచ్చిపోతే మానవ శరీరంలో ఉన్న సోమరి అది పైకి వస్తుంది. ఇంకా ఎన్ని రోజులు పోషించాలి? దీనివల్ల డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో దీనివల్ల రేపు పూర్వం ఎట్లా ఉన్నాయంటే శ్రీలంక, వెనిజులా ఇవన్నీ ఏమైనాయి? రోడ్డు మీద పడ్డాయండి ఇవన్నీ. సో ఎప్పుడైతే ఇప్పుడు ఏపీ ప్రజలు ఒకటి దృష్టి పెట్టుకున్నారు ఏంటిదంటే, ఈ నంబర్ల సంగతి చెప్తాను నేను కరెక్ట్. ఏపీ ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, అభివృద్ధి జరిగితే చాలు మాకు, విద్యా వైద్యం ఫ్రీగా ఉంటే చాలు మాకు మేమే జీవించగలుగుతాం, ఇన్ని రోజుల నుంచి మీరే ఇచ్చారా నాకు అని అంటున్నారు. అభివృద్ధి కావాలంటున్నారు. అభివృద్ధే కావాలి. సో అభివృద్ధి కావాలంటే అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరో 40 సంవత్సరాలుగా తెలుసు వాళ్ళకి. మనం చెప్పిన అవసరం లేదు. అభివృద్ధి పరిచేది ఎవరు, పరిచింది ఎవరు, డెవలప్మెంట్ చేయబోయే వాళ్ళు ఎవరో తెలుసు వాళ్ళకి. మనం చెప్పిన అవసరం లేదు. ఓటర్ మహర్షులు చాలా తెలివిపరులు. సో అందుకోసమే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ కాబోతుంది రేపు. ఇంకోటి సింపతి కూడా వర్క్ చేయబోతుంది. సింపతి ఏంటి తెలుసా? అరే ఒక్కసారి చూసాము, రెండోసారి చూసాము, పాపం ఈసారి వేసేద్దాం. ఎవరికి? పవర్ స్టార్కి. అది పాపం ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాలు పార్టీ అయింది, ఇప్పటి వరకు అసెంబ్లీలో ఈ పార్టీ అడుగు పెట్టలేరు. ఒక్కడు గెలిచాడు కానీ వాడు కూడా అక్కడ వెళ్ళిపోయాడు అని ఒక ఆలోచన చేస్తున్నారు. లాస్ట్ కంటే నంబర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ అపోజిట్ గా ఉంది ఎలక్షన్ డేట్. లోకేష్ బాబు గారికి ఏమో న్యూట్రల్లో ఉంది. న్యూట్రల్లో ఉంది. గెలవచ్చు, ఓడిపోవచ్చు అనే న్యూట్రల్లో ఉంది. నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నామినేషన్ డేట్ వేయడం అనేది ఒక చిటిక లైఫ్ ని మార్చేస్తుంది వీళ్ళది. అయితే చంద్రబాబు నాయుడు గారు 19వ తారీఖు వేస్తున్నారు. అది అందుకోసమే లక్కీ డేట్ 19 అంటే 1/10/1928. ఇప్పటి వరకు మీరు నాకు ఈ న్యూస్ చెప్పనంత వరకు నాకు తెలియదు. నామినేషన్ ఎవరు ఏమేస్తున్నారో నాకు తెలియదు. 19వ తారీఖు రోజు 12:33 భువనేశ్వర్ గారు ఎక్కడ నామినేషన్ చేశారు? చంద్రబాబు నాయుడు తరఫున వేశారండి. ఎక్కడ వేశారు? కుప్పంలో వేసేసారుగా. ఆల్రెడీ అయిపోయింది. సో అందుకోసం వీళ్ళకి ఇప్పుడు ఆ 13వ తారీఖుకి
లక్కీ నంబర్ 1 కాబట్టి నామినేషన్ 19వ తారీఖు వేశారు కాబట్టి అద్భుతమైన విజయం సాధిస్తారు. ఓ అద్భుతమైన విజయం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు 13వ తారీఖు 4వ తారీఖు అనేది రాహుకు సంబంధించింది. వీళ్ళకి లక్కీ నంబర్ ఏంటిదంటే 1, 6, 7 వాళ్ళకే. అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు వాళ్ళు డెఫినెట్లీ గెలుస్తారు. అంటే 10వ తారీఖు బాలకృష్ణ గారు గెలుస్తారు. బాలకృష్ణ గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది లక్కీ నంబర్ వాళ్ళ కోసమే వచ్చింది. ఇది ఓకే, నేను చెప్పేది కాదు, ఇది నిజంగా న్యూమరాలజీ నుంచి వచ్చింది. నాకు సొంత పైతే ఇక్కడ లేదు. అయితే ఇక్కడ 2 నంబర్లో 2, 11, 20, 29లో పుట్టిన వాళ్ళకు అన్లక్కీ నంబర్ అయిపోయింది ఇది. సో అందుకోసమే వీళ్ళు నామినేషన్ 1, 10, 19, 28లో 28 వరకు ఉండదు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇల్లు ఉంటుందండి, మీరు ఒకసారి చెప్పారు. ఎందుకంటే నేను ఒక 3 నెలలు 6 నెలలు ఆ పార్టీలో పనిచేశాను కాబట్టి ఇక్కడ ఉన్న తెలుగుదేశము టీడీపీ వాళ్ళు నాతో చాలా సన్నిహితంగా తిరిగారు కాబట్టి 1, 10, 19 కదా, నిన్ననే స్టార్ట్ అయింది కదా 18. సో అందులో ఈరోజు శుక్రవారం చాలా అద్భుతమైన ముహూర్తంలో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఇంకా విజయం ఆయనకే. అసలు ఇదే ఇక్కడనే స్టార్టింగ్. ఇది వాళ్ళు మొదలు పెట్టారు కదా యుద్ధం, శంకారావం అంటారు చూడండి, అది మొదలు పెట్టారు. నామినేషన్ 19 అనేది చాలా అద్భుతం. ఓకేనా? సో అదే ఒక పాజిటివ్ ఇక్కడ. అయితే చంద్రబాబు నాయుడు గారు కూటమి డెఫినెట్ గా గెలవడానికి అవకాశం ఉంది. 19 నామినేషన్, ఎందుకంటే లీడర్ ఆయనే కదా, మొత్తం లీడర్ ఆయన రథసారథి ఆయనే కదా. అందుకోసమే ఆయన 19వ తారీఖు వేయడం అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఓకే, దట్టు వాళ్ళ మిస్సెస్ కాబట్టి. ఇంకోటి చాలా బాగుంటుంది. ఇంకొకటి నేను ఇంతకు ముందే చెప్పాను ఏంటంటే, ఆయనకి అంటే ఎలక్షన్లో గెలవాలంటే ఖచ్చితంగా ఈ నంబర్స్ రావాలండి. ఎలక్షన్లో గెలవాలంటే ఈ నంబర్స్ రావాలి. అంటే వాళ్ళ పర్సనల్ నంబర్ ఇది రావాలన్నమాట. సో ఎప్పుడైనా సరే వాళ్ళు ఎలక్షన్లో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు 1995లో సెప్టెంబర్ 1వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు ఫస్ట్ సీఎంగా. 1వ తారీఖు చూడండి మీరు. మళ్ళీ 1999లో చేశారు. అయితే ఆ పర్సనల్ ఇయర్ నంబర్లో దీంట్లో నుంచి వచ్చినాయి. ఓకే, అందువల్ల సీఎం అయినా చూడండి. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఆయన మనకు 20వ తారీఖు ఏప్రిల్ 1995 కదండి. అవునండి. ఆయన పర్సనల్ ఇయర్ నంబర్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇది మొత్తం కొడితే 6 అండి. ఓకే, 2 + 4 6 అండి. ఇది 10 అండి. సో ఇది మనకు 14 అండి. 14 అంటే 5 అనుకుందాం. సో ఇప్పుడు మనకు 21 వచ్చిందండి. వచ్చింది కదండి. 21 3 వచ్చిందండి. సో పర్సనల్ ఇయర్ 3 వచ్చింది కదండి. ఇక్కడ 3 ఉంది కదండి. 3 ఉంది. ఇది పొలిటికల్ నంబర్స్. ఈ పొలిటికల్ నెంబరు ఆయన మొదటిసారి ప్రమాణం చేసినప్పుడు మొత్తం 3 కలిపితే 3 వచ్చింది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? 20 ఏప్రిల్ 1995. సో ఆ సంవత్సరం ఆయనకు 3 నంబర్ వచ్చింది. అంటే గురువు పర్సనల్ ఇయర్ నంబర్ గురువు వచ్చింది. దానివల్ల ఆయన సీఎం అయ్యాడు. లాస్ట్ ఇయర్ ఏమైంది తెలుసా అండి? 2019లో ఎందుకు ఓడిపోయాడు అంటే ఈజీగా చేసుకోవచ్చు మనం. 2019 కదండి. ఇప్పుడు ఇది అయితే 6 ఉంటుంది. 2019 అంటే ఇదిగో చూడండి, ఇది 10 అండి. ఇది 2 12. 12 + 6 ఎంత అవుతుందండి? 12 + 6 18. యుద్ధం జరిగిందండి ఓడిపోయినందుకోసం. అది 18 యుద్ధం. అది చూసారా? అంటే ఈ పర్సనల్ ఇయర్ నంబర్ చాలా మోల్డ్ చేస్తారు లైఫ్ లో. ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే, ఎలక్షన్ డేటు పుట్టినరోజు తర్వాత వస్తుంది కదా, 13 వెళ్ళి 13 అంటే 4 వస్తుంది. అసలు తగ్గపోరు. మొన్న కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఎలా ఉందో మంచి టఫ్ ఫైట్ ఇప్పుడు కూడా అక్కడ అదే టఫ్ ఫైట్ వీళ్ళకి ఇద్దరికే. అసలు టీడీపీ వైసీపీ టఫ్ ఫైట్. అవును. అయితే ఇప్పుడు ఈ 13 నంబర్ ఏమో ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. అది డిసెంబర్ వరకు ఉంటుంది 13 నంబరు. ఆయనకు అవకాశం ఉంది, 4 వచ్చింది కాబట్టి. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ ఎవరికి కాదు, వీడియో క్లారిటీ ఇస్తుందని, ఏ పార్టీకి సంబంధించింది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది కూడా 21/12/2024 కదండి. సో ఆయనది ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్ రాలేదు, అప్పటికి ఈ ముందే జరుగుతున్నాయి ఎలక్షన్లు. సో ఇది 3 ఇది 3 అండి. ఇది 3 ఇది 3 6 అండి. 6
+8 8 అంటే 14. అంటే ఎప్పుడు 14 వస్తుందండి? డిసెంబర్ 21వ తారీఖు 14 వస్తుంది. అవును, ఇంకా రాలేదు కదా, రాలేదు, 13 ఉంది. అయితే 13 ఉంది కాబట్టి ఈ పర్సనల్ ఇయర్ నెంబర్ 4 వచ్చినప్పుడు కూడా వాళ్ళు విజయాలు సాధించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు అది సిద్ధం అంటున్నారు కదా బ్యానర్, ఇక్కడ యుద్ధం, మేము సిద్ధం అంటున్నారు కదా వీళ్ళు. సో అట్లా టఫ్ ఫైట్ ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 2024లో 14 నంబర్ వచ్చింది. 14 నంబర్ అంటే ప్రపంచాన్ని ఆకర్షించే నంబరు, మధ్యలో ఉంటుంది 5 నంబరు. అందుకోసమే బీజేపీ, జనసేన అందరినీ కలుపుకున్నాడు. అది ఈ టీడీపీ, జనసేన, బీజేపీ, అది 5 వచ్చింది. 5 నంబర్ అంటే 5 నంబర్ని ఏమంటారంటే యూనివర్సల్ నంబర్ అంటారు. యూనివర్సల్ నెంబర్ 5ని యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్. యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్ కాబట్టి చాలా ఆకర్షణ పెరిగిపోతుంది. సో అది అంటే ఈరోజు ఒక ప్లస్ పాయింట్ ఏంటిదంటే 19th రోజు నామినేషన్, అది ప్లస్ పాయింట్, పెద్ద ప్లస్ పాయింట్, పెద్దది, చాలా బిగ్ అచీవ్మెంట్. ఓకేనా, ఇక్కడే గెలిచినట్టు తెలిసిపోయింది. ఇదే అందుకోసం ఇక్కడ చెప్పాను కదా 1 వచ్చేసింది కాబట్టి అది పెద్ద ప్లస్ పాయింట్. అది అయిపోయిందా, తర్వాత ఇక్కడ 5 రావడం, 1కి 5కి చాలా మంచి కాంబినేషన్. మంచి కాంబినేషన్ అంటే యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్. ఓకేనా. సో మీ అందరికీ తెలుసు ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొన్ని డ్రామాలు జరుగుతున్నాయి అనేది, గులకరాలు, ఇవన్నీ అంటే నేను మీలాంటి వాళ్ళు చెప్తుండే. ఎందుకంటే ఇదంతా ప్రశాంత్ కిషోర్ డ్రామా కంపెనీ నుంచి వచ్చిన టిప్స్. ఆయనను పక్కకు నెట్టేసి, ఆయన ఎందుకు పక్కకు వెళ్ళిపోయినాడంటే గ్రౌండ్ రిపోర్ట్ అంతా నెగిటివ్ ఉంది ప్రశాంత్ కిషోర్ కి. ఎప్పుడు చెప్తున్నాడు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకోసమే దూరంగా ఉన్నాడు కదా ఈసారి ఎందుకు దూరంగా ఉన్నాడు? ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా మేధావి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్న చెరుకు రసం మొత్తం తీసేసుకొని ఆయన టీమును కూడా లాక్కేసుకున్నాడు. అందుకని నువ్వెందుకు నాకు చెరుకు రసం వచ్చేసింది కానీ ఈయన ప్లాన్ చేసేసుకున్నాడు ఇవన్నీ. మొత్తం ఎంప్లాయీస్ అందరూ అదొకటి. ఇంకోటి ఏంటంటే ఒక 15 రోజుల క్రితమే ఒక యూట్యూబ్లో ఒక వైరల్ జరుగుతుంది. ఏంటిది? ఒక బయోపిక్. దాదాపుగా అది 1 కోటి మంది చూశారు. బయోపిక్ వివేక్ సార్ది, అదే మన వివేకానంద రెడ్డి గారి. సో అది కూడా జనాల్ని అబ్బా ఇంత క్రూరమా, సీట్ల కోసం, ఓట్ల కోసం మనుషులను కూడా, సొంత వ్యక్తుల్ని మనం ఇలా చేస్తారా అనేది ఆ నెగిటివ్ టాక్ కూడా వెళ్తుంది. సో అంటే జనాలకి ఒక్కటే అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి సంక్షేమమా సరైన నాయకుని ఎన్నుకోకపోతే మనం వెనక్కి వెళ్ళిపోతాం.